ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ దినము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యందు భయభక్తులకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయును. కొవ్విన దూడలు గెంతులు వేసినట్లు గంతులు వేయుదురు. ఆరోగ్యము మహాభాగ్యము. ఆరోగ్యం కానీ చెడిపోతే ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యం కొరకు ఎంతో మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వారు కాపాడుకోలేకపోతున్నారు. మంచి డాన్సర్ మైకిల్ జాక్సన్ 50 మంది డాక్టర్లు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. 50 సంవత్సరాలు కాకమునిపై కన్ను మూశారు. అలెగ్జాండర్ అనేవారు మలేరియా దోమకాటు వల్ల చనిపోయారు. ప్రపంచాన్ని జయించారు. అటువంటి వాళ్ళే ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యవంతులు అవుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. మలాకీ 3వ అధ్యాయం 16వ వచనం. భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. 128 కీర్తన 1వ వచనం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి.